హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ అఫీషియల్. ఈరోజైతే బుధవారం. ఈరోజు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా. నేను ఒకసారి ఇంకా ఆన్ చేసేసుకుందాము. ఒకసారి అలాగే ర్యాపిడో కూడా ఆన్ చేసేసుకుందాం. ఈరోజు చూద్దాం. టైం అయితే వచ్చేసి 9 అవుతుంది. టైం కనపడుతుందా? 9:00. 0 కిలోమీటర్ అయితే చేసేసుకుందాం. ఓకేనా? కనపడుతుందా? యా, బుకింగ్ అయితే 180. హైటెక్ సీట్ అయితే ఇప్పుడు పోతే వేస్ట్ అనమాట. అందుకని హైటెక్ సీట్ వాడుతున్నాయి కానీ పోతలేను. దమ్మాయి కూడా 398. ఏం దమ్మాయి కూడా, ఎక్కడి దమ్మాయి కూడా 23 కిలోమీటర్లకు 398 అంట. బాగానే ఉందంటారా? మీకున్న ఎక్స్పీరియన్స్లో చెప్పండి. 398 తీసుకోవచ్చు అంటారా? హైటెక్ సిటీ ఇక్కడ ఉంటే అన్నీ హైటెక్ సిటీ పడుతుంటాయి. హైటెక్ సిటీ పోవాలి, మళ్ళీ వచ్చి అడ్డ మీద కూర్చోవాలా. ఇట్లనే ఉంటుంది. ఏదైనా ఒకటి మంచి బుకింగ్ పడ్డప్పుడు నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఓకేనా? జతనగర్, ఇక మళ్ళీ జతనగర్. కొంపల్లి బంజారా హిల్స్ నుంచి 447 వచ్చింది. ఇంకా ఇది చూడండి బిల్లు, 25 కిలోమీటర్స్. పర్ కిలోమీటర్ వచ్చేసి కూడా ఒక 20 రూపాయలు కూడా వాడట్లేదు. టైం వచ్చేసి 11 అవుతుంది. కానీ మేడం అయితే ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చింది. అది కథ. ఇక్కడ నుంచి ఏమన్నా బుకింగ్స్ పడతాయంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడ పోయినా ట్రాఫిక్. ఇంకా తప్పదు. సరేనా? కొంపల్లి నుండి కనపడుతుందా బిల్లు? కొంపల్లి నుండి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వస్తే ఎంత వచ్చింది చూడండి బిల్లు. 436. కొంపల్లి నుండి జూబ్లీ హిల్స్ ఇక్కడ ఏది మన జింకనా అని ఉంటుంది. రోడ్ నెంబర్ 36 రోడ్ అనుకో. గంట 45 నిమిషాలు. గంట 45 నిమిషాలలో ఈ ఉబ్బరం ఎట్లుంది తెలుసా ఈరోజు? దానికి 4th AC మినీ బుకింగ్. నాది ప్రైమ్ బండి. 1, 2, 3, 4. కస్టమర్కు నాకు చిన్న గొడవ. సార్ 2లోనే పెడతాం సార్ మినీ ఇది అని అంటే, లేదమ్మా AC ఫుల్ పెట్టాల్సిందే. 50 రూపాయలు ఎక్కువ ఇవ్వండి సార్. 50 రూపాయలా? ఎందుకు? కంపెనీకి అడుక్కోండి అమ్మా, కంపెనీకి అడుక్కోండి మీరు. ప్లీజ్ సార్ క్యాన్సిల్ చేసుకోండి. మరి నేనైతే క్యాన్సిల్ చేస్తాను. ఎట్లా చేస్తావు? కంప్లైంట్ పెడతా. కంప్లైంట్ పెట్టుకొని అన్నాం అనుకో, నాది ఊబర్ బ్లాక్ ఉంది. ఇది కూడా పోయిందనుకో, ఒకటి ర్యాపిడోని మిగులుతుంది. సరే సార్, మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేకపోతే కూర్చోండి, ఇంకా తప్పదు. నేను మీకు ఫ్రీ సేవ చేసినట్టు అనుకుంటాను సార్ అని చెప్పేసి అన్నా. ఫ్రీ సేవ ఎట్లా చేస్తావా? 436 రూపీస్ ఇస్తున్నా కదా నీకు. ఫ్రీ సేవ ఎట్లయితుంది సార్? ఒకసారి లెక్కేసుకోండి సార్ మీరు. AC 436. అవునా? నాకు ఇవన్నీ చెప్పొద్దండి. కంపెనీ నీకు 1000 రూపాయలు బుకింగ్ చూపిస్తే మేము 1000 రూపాయలు ఇస్తాం. ఎంత చూపిస్తే అంత ఇస్తాం. మేము ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి?
కంపెనీవాడు మనతో ఆడుకుంటాడు. అమ్మ స్థిరం ఉండాలి ఈ బుకింగ్లకు. నిజంగా చెప్తున్నా, వీడు ఎట్లా ఇస్తుండంటే దమ్మాయి కూడా 310 రూపాయలు, 25 కిలోమీటర్లు 310 రూపాయలు ఎట్లా ఇస్తుంటాడు. ఆ కస్టమర్తో మళ్ళీ వేరే టాపిక్. కస్టమర్ లాస్ట్కి దిగిపోయేటప్పుడు 10 రూపీస్ ఎక్కువ. ఒకసారి ఆలోచన చేయండి సార్ మీరు కూడా. కంపెనీ వాడు ఏం చూసుకొని, మాకు సొంత బండ్లు ఉన్నాయి, మాకు సొంత బండ్లు ఉన్నాయి, అక్కడ నుంచి 25 కిలోమీటర్స్ వస్తే 1:45 నిమిషాలలో మినిమం ఎంత కాలుతుంది సార్ డీజిల్? నీవు ఇచ్చే 436 రూపీస్లో మినిమం ఎంత కాలుతుంది సార్? 2 లీటర్స్ కాలుతుంది. ఎంత ట్రాఫిక్ తెలుసా? ఫుల్ ట్రాఫిక్. 1:35 నిమిషాలు, 1:35 నిమిషాలలో ఎంత డీజిల్? 200 పోతుంది. వానికి థర్డ్ పార్టీ అంట, అదే అంట. మనకెంత? 180 రూపాయలు, 190 రూపాయలు, 150 రూపాయలు మిగులుతున్నాయి. గంటన్నర కష్టపడుతుంది. ఈ ఓలా వన్తో ఇట్లనే ఉంది. సర్జ్ ఉన్నప్పుడు మనమే ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మనం నిజంగానే పోయి ఓలా ఆఫీస్కి పోయి ఏదో ఒకటి చేద్దామో చెయ్యాలి. రేట్ కార్డ్ అన్న పెంచామని చెప్పాలి. మనం దీంట్లో ఎట్లా ఉందంటే టోటల్గా కిలోమీటర్కి ఇంత ఇస్తున్నాం కదా అని చెప్పేసి లెక్కలు వేస్తారు అక్కడికి వెళ్తే. దీని మీద మీరు మీ ఒపీనియన్ చెప్పండి ఎట్లుంటుందో. ఏది ఇచ్చినా తీసుకోవాల్సి వస్తుంది లాస్ట్. మనం వాళ్ళకు పార్ట్నర్స్ అయిపోయినాం కదా, ఓలా పార్ట్నర్. మనకు చదువు రాదే, సందే రాదే, పోయినా వాళ్ళకు పార్ట్నర్ కింద చేరినాం. లాస్ అయినా లాభం అయినా మేము నడుపుతాం అన్నట్టు. అవునా కదా? అగ్రిమెంట్ అట్లా ఉంటుంది స్టార్టింగ్లో. ఆగన్నా పెద్ద బండి అన్న ఆగన్నా, చిన్న బండ్లను ఓనియండి అన్న. ఇట్లా ఉంటుంది. నాకైతే 1:35 నిమిషాలంటే నాకైతే చుక్కలు కనపడ్డాయి. ఏం బుకింగ్లు ఇస్తున్నాడో ఏమాడు. 1:30 కానీ వచ్చింది. ఇంకా రేపొద్దు నుంచి 2 బుకింగ్లు. 1:30 పోవడానికి, 1:30 రావడానికి. ట్రాఫిక్ అటు ఇటు చేసి మొత్తం పికప్కు, మళ్ళీ మార్నింగ్ పికప్కు, ఇప్పుడు పోయిన దాని పికప్ టైము అన్నీ కలిపితే 4 అవర్స్ కంప్లీటెడ్. 4 అవర్స్లో ఎంత చేసినాం? పోయేటప్పుడు ఎంత వచ్చింది? సారీ చూద్దాం. అది మళ్ళీ మనకు 800, సారీ 850. 2 బుకింగ్లలో అంటే దీంట్లో ఎంత పోయింటుంది తెలుసా? డీజిల్ 350 పోయింటుంది అనుకుంటున్నాను నేనైతే. ఏం మిగలట్లేదు. మన డ్రైవర్లు సర్జ్ వస్తే ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి మనల్ని ఏం చేస్తారు, బంద్ పెట్టాలన్నప్పుడు టోటల్గా అందరూ బంద్ పెట్టాలి. వాడు సర్జ్ ప్రైజ్ ఇచ్చేసి మనం బంద్ ఒక 200 బంద్ ఏమంటారు, సారీ ఒక 2000 3000 బండ్లు బంద్ చేసిరు అనుకో, మిగతా వాళ్ళు పండగ చేసుకుంటారు. మస్తు సర్దు నడుస్తుంది, ఒక బండి తీయండి అని చెప్పేసి. మన డ్రైవర్ బుద్ధులు అట్లా ఉన్నాయి. ఇట్లా ఉన్నంతసేపు మనం బాగుపడలేం. వేస్ట్. యూనిటీ లేదు అసలు. క్యాబ్ డ్రైవర్లు అంటేనే యూనిటీ లేనే లేదు. ఆటో డ్రైవర్లు మునగాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఆటో డ్రైవర్లు మునగాళ్ళు. బంద్ అంటే బంద్ అట్లా వేసేస్తారు. మనకు ఒక యూనియన్ లేదు, ఒక అది లేదు. యూనియన్ లీడర్లే పెద్ద దొంగలు ఉన్నారు చాలామంది. యూనియన్లు ఉన్న దొంగలు ఉన్నారు. పోతారు, పోయి బ్రీఫ్ కేస్ తీసేసుకుంటారు. అట్లా ఉంటుంది. ఎన్ని గ్రూపులు ఉన్నాయి. నేను 2015 నుంచి చూస్తున్నా. ఎన్నో గ్రూపులను చూసినా నేను. ఏ గ్రూప్ వాడు వచ్చి కూడా ఒక్కడు కూడా సక్సెస్ చేయలేదు. క్యాబ్ డ్రైవర్లకు రేట్ కార్డు కట్టియాలి, అది కట్టియాలని పోరాటాలు చేస్తారు. లోపల ఏం చేస్తారో మళ్ళీ వస్తుంది, కథం అవుట్. 2-3 రోజులు ముచ్చట. ఓకేనా? ఏం బుకింగ్లు వస్తున్నాయేమో. ఒకటి కానీ వస్తుంది. ఇంకా మరి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. శ్రీనగర్ కాలనీ నుంచి పైన జూబ్లీ చెక్ పోస్ట్కు
పికప్ అయితే జూబ్లీ చెక్ పోస్ట్ మనకు రైట్ తీసుకుంటేనేమో మాదాపూర్ అటు వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్లో టర్నింగ్లో ఒకటి పిఎన్ హాస్పిటల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఒకటి పడ్డది. చూద్దాం మరి. పికప్ ఇగో ఇంత ట్రాఫిక్ ఉంది. ఈ మిలిగేది ఎంతనో వచ్చేది ఎంతనో తెలియదు, కానీ ట్రాఫిక్ అయితే ఇంత ఘోరంగా ఉంది చూడండి. ర్యాపిడోలో ఓలాలో పడ్డది, ర్యాపిడో కాదు. ర్యాపిడో అయితే మరి ఇంకా ఘోరంగా ఉన్నాయి బిల్లులు. ఎయిర్పోర్ట్ ఒకటి దొరకలేదు, 1300 వచ్చిండే, కానీ అవి మనకు దొరకవు. మళ్ళీ మన చేతిలో ఉన్న పవరా ఏంటో తెలియదు, కానీ అదైతే దొరకవు. ట్రాఫిక్ చూడండి ఎట్లుంది, ఫుల్ స్ట్రక్. 1/2 కిలోమీటర్ ఇంత ట్రాఫిక్లో ఎట్లుంది చూడండి. యా ఇది ట్రాఫిక్. మూవింగ్ అయ్యేటోళ్ళకి చాలా టైం పట్టింది. నాకు తెలిసి ఈరోజు ఒక 2000 కూడా అవుతావో ఒక డౌట్ అయితే ఉంది నాకైతే. మార్నింగ్ అయితే 800 చేసిన. ఇట్లా చేస్తే వేస్ట్ బుకింగ్లు. బిజినెస్ అయితే ఈ 2-3 రోజుల నుంచి చాలా తక్కువ అని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేయండి. పికప్కి అయితే దగ్గరలో ఉన్నా. ట్రాఫిక్ ఇంకేమన్నా క్వశ్చన్లు వేయాలనుకుంటే వేయండి. అసలు పికప్ పాయింట్ వచ్చేసి 2 కిలోమీటర్స్ పికప్ ఉంటే మినిమం 14 మినిట్స్ పడుతుంది ఈ ఏరియాలో. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో. ఓన్లీ జూబ్లీహిల్సే. అసలు శ్రీనగర్ కాలనీలో కూడా ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. ఎట్లా అంటే అట్లా. మనం దగ్గరికి వెళ్తే ఇప్పటికి నేను సాయంకాలం 4:30కి పెట్టుకున్నా. ఒక 200, 300, 400 ఏ బుకింగ్ ఎత్తుకున్నా కానీ దగ్గరికి వస్తున్నా క్యాన్సిల్ అవుతున్నాయి. చెప్పు నాకు ఇప్పుడు ఎంత అవుతుందో టైం తెలుసా? 6:30. 2 గంటలు ట్రాఫిక్లోనే ఇరుక్కున్నా క్యాన్సిల్ అయ్యే బుకింగ్లు. ఎట్లా మనం ఎర్నింగ్ చేయాలి చెప్పండి? ఎర్నింగ్ ఎట్లా చేస్తాం? ఇప్పుడు పోయేంత వరకు ఇప్పుడు ఎంత? 6:30 పోయి అక్కడికి పికప్ డ్రాప్ చేసేటకల్లా 7:30 అక్కడ నుంచి ఒకటి వస్తేకల్లా ఒకటి మళ్ళీ 8:30 4 బుకింగ్లు గిట్ట మినిమం చేస్తే ఒక 4 అయితే అంతే. ఇంకా నాకు తెలిసి కష్టమే. నేను ఇప్పుడు ఒక 1500 చేద్దామని చెప్పేసి ఒక కూర్చున్నా, కానీ కానట్టుంది, చూస్తలేదు. ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, పికప్ అయితే వచ్చిన. మరి ఇక్కడ ఎక్కడున్నారు వాళ్ళ ఇల్లు? హరీష్ హాస్పిటల్. యా సార్, ఓటీపీ 9867. న్యూ నల్లకుంట. ఎంత వచ్చింది చూడండి బిల్లు? 503. గంట 10 నిమిషాలు పట్టింది. చూద్దాం. ఇంకా నెక్స్ట్ బుకింగ్ అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసుకుందాం. యా, సక్సెస్ఫుల్గా అయితే ర్యాపిడో కూడా ఆన్ చేసిన. దీంట్లో అయితే ఒకటే బుకింగ్ అయింది. మీరు ఎంత చేస్తున్నారో ఎవరు కూడా చెప్పట్లేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నాదైతే తక్కువనే అవుతుంది బిల్లు, ఎక్కువ ఏమవుతలేదు. చూడండి మరి, ఇంతవరకు అయితే బుకింగ్ రాలేదు. బుకింగ్ వచ్చినప్పుడు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. కొంపల్లి డ్రాప్ 406, 1:20 ఇట్లా ఉంది. కొంపల్లి నుంచి మన ఏం పేరుది, ట్యాంక్ బండ్ సెక్రటరేట్ 310 రూపాయలు వచ్చింది. 22 కిలోమీటర్లు. ఎంత తక్కువ చూడు బిల్లు. ఏం చేస్తాం, అక్కడే 10-20 నిమిషాలు కూర్చున్నా, ఒక్క బుకింగ్ రాలేదు. ఏదో ఒకటి తీసుకుందామని వచ్చేసిన. లాసే మొత్తానికి టోటల్ 310కి ఇంత దూరం వచ్చినా ఏం చేస్తాం. లేదు బిజినెస్ నాకైతే. మీకు ఎలా ఉందో చెప్పండి. పార్క్ అయ్యేతలు అయిపోయింది. 140 రూపీస్. బర్రెలు ఉన్నట్టున్నారు. ఒకడొకడు క్వింటాల్ ఉన్నట్టాడు 4 నాకైతే ఇంకా చెప్పరాని బాధలా కనిపిస్తుంది ఈ 140 రూపీస్ గురించి. నలుగురు ఎక్కిరు. ఒకడొకడు క్వింటాల్ ఉంటాడు 140 రూపాయలకు. నెక్లెస్ రోడ్, అది వాటర్ది ఉంటుంది కదా, వాటర్ జలవిహారం ఉంటుంది కదా, అక్కడ నుంచి పార్క్ అయ్యేందుకు 4 ఎక్కిరు. ఒకడొకడు ఇట్లా కుండలు ఉన్నట్టున్నారు. ఏం చేయాలి, ఏం అడగాలి. ర్యాపిడోడు ఎప్పుడు ఏమి ఇస్తాడో తెలియదు. కిలోమీటర్కు 200 ఇస్తాడు ఒకసారి ఏమో 6 కిలోమీటర్లు వస్తే 140 రూపాయలు ఇచ్చినాడు. ఆడ ఐమాక్స్ కాడ వెయిట్ చేస్తే ఇది వచ్చింది. ఏమో ఒక్కడైనా ఎక్కించుకోతాం అనుకొని చెప్పేసి పికప్ చేసుకున్నా. ఒకడొకడు పందులు ఉన్నట్టున్నారు. ఏం చేయాలా. కార్ అయితే మొత్తం డౌన్ అయిపోయింది మొత్తం. ఇట్లా దిగేటప్పుడు సార్ एक आदमी को 50 रुपये की तो भी अच्छा है ना सर, इनको बहुत कम दिया, तुम सोच के दे दो. అంటే नहीं ऐसा नहीं देते, जो दिया उन्होंने वही. ये कार 4 आदमी के है ना, इसलिए हम लोग 4 आदमी बैठे हैं. तुम बैठे तो 5 है ना. ఏం చెప్పాలరా దేవుడా, తినొస్తుంది నాకు. వాళ్ళు దిగేంత వరకు మధ్యలో మళ్ళీ పాను, సీదాపానా ఏం పాన్లు అంటారు కదా అవి, సాదా పాన్ మీఠా పాన్, కలకత్తా ఏదో ఒక పాన్లు మనకు తెలియదు అవి. కలకత్తా బాబా కత్తరా అని అన్నాడు. ఏమన్నాడు వాడు. 140 రూపాయల కోసం పిచ్చి లేచిపోయింది నాకైతే. సరే ఓకే, నెక్స్ట్ ఏదైనా బుకింగ్ వస్తే అప్డేట్ ఇస్తా. ఓలా రాత్రి 11 అవుతుంది. మీకు కూడా ఇట్లనే వచ్చిందా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నాకైతే ఇది రిజిస్టర్ అవుతలేదు. నెంబర్ కొడితే కూడా రిజిస్టర్ అవుతలేదు. ఇక ఇట్లా వస్తుంది. మీకు కూడా ఇట్లా వస్తుందా చూడండి ఒకసారి. నాకైతే ఇట్లా వస్తుంది. మరి ర్యాపిడోలోనేమో 1300, ఈ ఓలాలోనేమో చూపిస్తలేదు. అది ఏమైందేమో మరి. సర్వర్ డౌన్ ఉంటుంది. అది పోయినట్టుంది. మీకు కూడా ఇట్లనే వస్తుంది అంటున్నాను. టోటల్ అయితే క్యాలిక్యులేట్ చేస్తా. 1303 ప్లస్ అవి ఒక 4
1000 రూపాయలు అనుకుంటున్నా. చూడలేదు కరెక్ట్గా. ఇది వేసుకో 23 వేసుకుందాం. కనపడుతుందా మీకు? 23 టోటల్కి వచ్చేసి ఇది. ఇంకా దీంట్లో డీజిల్ తీసేసుకోండి ఒక 800 900 డీజిల్ పోతే మిగతావి ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు ఓలా మొత్తం అది సర్వర్ డౌన్ అయిందని బంద్ చేసిన. ఈ ర్యాపిడోలో మాత్రం 130 140 పడుతున్నాయి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లకు. తీసుకోబుద్ధి అయితే లేదు. ఐఎమ్ గోయింగ్ టు హోమ్, అది లెక్క. ఓకేనా, రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ.